Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 33. ఎవరైనా నీ కోసం ఎదురు చూస్తున్నారా? ఎందుకు అన్నిసార్లు వాచ్ వైపు చూసుకుంటున్నావని వాళ్ళ అమ్మ అడగడంతో, అవును మమ్మీ, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. నేనింక వెళ్తాను. కార్లో వెళ్తూ ఉంటే రిచ్ కిడ్ అంటూ అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. నాకు సాయంత్రంలోపు స్పోర్ట్స్ బైక్ కావాలి. లేదంటే నువ్వు నా అకౌంట్లో వేసిన డబ్బులతో నేను స్పోర్ట్స్ బైక్ కొనుక్కుంటానని చెప్పడంతో, వదులే, వాటిని అలా ఉండనివ్వు. నేను ఆర్డర్ చేశాను. రేపు ఉదయానికి స్పోర్ట్స్ బైక్ వస్తుంది అని అనగానే, థ్యాంక్స్ మమ్మీ అని చెప్పి కార్ కీస్ తీసుకుని విరాట్ బయటికి వెళ్ళిపోయాడు. అందంగా చూడచక్కగా ఉన్న కొడుకుని చూసి మురుసుకుంది ఆవిడ. కార్‌కి ఎగరేసుకుంటూ బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకుని బ్లాక్ షర్ట్‌లో తెల్లగా గిల్లితే ఎర్రగా అయ్యేలా ఉన్న విరాట్ వైపు చూసి తెగ స్టైల్ కొడుతూ సనా ఎదురెళ్ళి కౌగిలించుకోవడంతో ఆమె వైపు చూసి గ్లాసెస్ దించి కన్ను కొట్టేసరికి నవ్వుతూ అతని చుట్టూ చేతులు వేసి పెదాల మీద ముద్దు పెట్టడంతో ఆమె చుట్టూ చేయి వేశాడు విరాట్. అది చూసిన విరాట్ ఫ్రెండ్స్ అందరూ గతుక్కుమని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూస్తే అప్పుడే కాలేజీలోకి వస్తున్న వాళ్ళందరూ అది గమనించి నోరు వెళ్ళబెట్టేస్తే, ఒరేయ్, నీకు మరీ ఏమీ తెలియకుండా పోతోంది. చూడు, వచ్చే వాళ్ళందరూ మీ వైపే చూస్తున్నారని బలవంతంగా ఇద్దరిని విడదీసేసరికి విరాట్, సనా ఇద్దరూ వాళ్ళ వైపు కోపంగా చూడ్డంతో, చూడండి, మీ ఇద్దరి గురించి మాకు అనవసరం. అట్లీస్ట్ కాలేజ్లో లేదా పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండండి అని మాత్రమే చెప్పారు వాళ్ళు. బేబీ, ఫామ్ హౌస్కి వెళ్దామా అని వాళ్ళ వైపు పొగరుగా చూస్తూ సనాని అడిగేసరికి ఆమె సరే అని చెప్పడంతో ఆమెని తీసుకుని కార్ దగ్గరికి వెళ్తూ ఉంటేనే అప్పటికే కర్ణ స్పోర్ట్స్ బైక్ వచ్చి ఆగడంతో గ్లాసెస్ తీసి దిగుతూ వాళ్ళిద్దరిని చూసి ఐబ్రో రైజ్ చేసి సీరియస్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూడడంతో హైరా అంటూ విరాట్ వెళ్ళి హక్ చేసుకుంటే కర్ణ చూపులు సూటిగా తన వైపే భస్మాసుర హస్తాల్లాగా ఉంటే సన కంగారు పడి, బేబీ, మనం తర్వాత ఎప్పుడైనా వెళ్దాం, ఇప్పుడు నాకు పనుందని విరాట్ పిలుస్తున్నా వినిపించుకోకుండా సనా వెళ్ళిపోవడంతో వెళ్తున్న ఆమెని కోపంగా చూస్తూ, ఎప్పుడు మానుకుంటావురా ఈ అలవాట్లన్నీ? ఇలా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగితే ఎందుకు పనికి రాకుండా పోతావురా రాస్కెల్ అని అన్నాడు కర్ణ. హేయ్, నువ్వు మళ్ళీ సుత్తి పెట్టకు, క్యాంటీన్కి వెళ్దాం పదా అన్నాడు. నీ కర్మ, నేనెక్కడికి రాను అని చెప్పి విరాట్ని పక్కకి నెట్టేసి బైక్ తీసుకుని లోపలికొచ్చి పార్కింగ్లో బైక్ పార్క్ చేయడంతో, హలో కర్ణ అంటూ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు కర్ణ చుట్టూ ఒక 10 మంది అమ్మాయిలు మూగితే కర్ణ మాటలు పట్టించుకోకుండా గ్లాసెస్ పెట్టుకుని లోపలికి వస్తున్న విరాట్ చుట్టూ మరికొంతమంది అమ్మాయిలు వచ్చి మూగితే పులిహోర బిర్యానీ మిక్సింగ్లో బిజీ అయిపోయాడు విరాట్ బాబు. ఆ ఇయర్ ఆ రోజే ఫస్ట్ డే కావడంతో సీనియర్స్ క్లాసెస్కి రాకుండా తిరుగుతూ ఉంటారని ఫ్యాకల్టీ మొత్తం ఒక్కొక్కరు ఒక్కో దగ్గర కనిపించిన స్టూడెంట్స్ని బెదిరించి క్లాసెస్కి పంపిస్తూ వీళ్ళున్న దగ్గరికి కూడా 2-3 లెక్చరర్స్ రావడంతో కర్ణ విరాట్కి ఫ్రెండ్స్ సైగ చేయడంతో కర్ణ ఆల్రెడీ అమ్మాయిల్ని అవాయిడ్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ మొహం కూడా చూడకుండా క్లాస్లోకి వచ్చేస్తే విరాట్ మాత్రం డోంట్ వరీ బేబీస్, మళ్ళీ క్యాంటీన్లో కలుద్దాం అంటూ లోపలికి వచ్చేశాడు. వీడు ఈ జన్మకి మారడని కర్ణతో సహా మిగిలిన ఫ్రెండ్స్ కూడా తిట్టుకుంటూ క్లాసులకి అటెండ్ అవ్వడానికి వెళ్ళిపోయారు. తను బస్సు దిగి గబగబా వచ్చే టైమే 10 కావడంతో హాస్టల్ చూసుకునే టైం కూడా లేక తన లగేజ్తో కాలేజ్ ఎంట్రన్స్లోకి వచ్చేసింది దీక్షిత. తాను చదువుతున్న పాత కాలేజ్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే స్టూడెంట్స్ ఎక్కువగా రాకుండా అందరూ సిటీస్కి వెళ్ళిపోతున్నారని దివాళా తీయడంతో సెకండ్ ఇయర్ నుంచి చదవడం కోసం
ఆ కాలేజ్‌కొచ్చింది. అప్పటికి ప్రవీణ్ పెళ్లి కాకపోవడంతో ఇంట్లో ఆడపిల్లల్ని చదివించడానికి నారాయణ ఏమీ వెనకాడలేదు. కానీ లక్షలు లక్షలు డొనేషన్‌లు, ఫీజులు అంటే నా వల్ల కాదని ముందే ఖరాఖండిగా చెప్పడంతో వెబ్ ఆప్షన్‌లో ఆ కాలేజ్ పెట్టుకుంటే దీక్షిత మెరిట్‌కి ఈజీగానే ఫ్రీ సీట్ రావడంతో ఫీజేం లేకుండా హాస్టల్ ఫీజ్, కొన్ని ఫుడ్ ఐటెమ్స్ కొంచెం దీక్షిత ఖర్చులకిచ్చి పంపించారు నారాయణ, ఇందిర దంపతులు. చా అప్పటికి అమ్మకి చెబుతూనే ఉన్నాను. ఉదయం లేచి సర్దుడు పెడితే లేటయిపోతుందమ్మా అంటే వింటుందా? రాత్రి అన్నీ ఆరబెట్టి ఉదయం సర్దుతూ కూర్చునేసరికి నేనొచ్చేసరికి ఈ టైమయింది అని అనుకుంటూ వెంటనే ఆఫీస్ రూమ్‌కి వెళ్ళి తన డీటెయిల్స్ చెప్పి అడ్మిషన్ ఫార్మ్ నింపేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా! నువ్వు ఈరోజు వెళ్ళి హాస్టల్ అది చూసుకుని రేపటి నుంచి రా అని ప్రిన్సిపల్ చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అని అప్పటికే హడావిడిగా స్టాఫ్ రూమ్‌కి, హెచ్ఓడి ఆఫీస్ రూమ్‌కి, అక్కడికి ఇక్కడికి స్టాంపుల కోసం తిరిగేసరికి విసిగిపోవడంతో ఆమెకి కూడా క్లాస్‌కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక కాలేజ్ హాస్టల్ బావుంటుందా? బయట హాస్టల్ బావుంటుందా? అని అడగడం కోసం ఆఫ్టర్‌నూన్ స్టూడెంట్స్ ఎవరైనా బయటకొస్తారేమోనని వెయిట్ చేయడం మొదలుపెట్టింది. కాలేజంతా ఖాళీగా ఉండి ఆమె ఒక్కతే కనిపించడంతో ఇక్కడ కూర్చోకూడదమ్మా! అందరూ క్లాసెస్‌లో ఉండి మీరు మాత్రం బయట కనిపిస్తే సారొస్తే నన్ను తిడతారని అటెండర్ వచ్చి తిట్టడంతో, సారే నన్ను రేపు మార్నింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వమన్నారు. హాస్టల్ గురించి కనుక్కోవడం కోసం నేనిక్కడ వెయిట్ చేస్తున్నాను అని చెప్పినా అతను వినకపోవడంతో చిరాకుగా లేచి లగేజ్ నెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా చంపేసిందిరా అని గట్టిగా అరుపు వినిపించేసరికి హడలిపోయి పక్కకి చూస్తే తన లగేజ్ టైర్ అప్పుడే లంచ్ టైం కావడంతో క్లాస్‌లో నుంచి బయటకొస్తున్న ఒక అబ్బాయి కాలు మీదకి ఎక్కేసరికి గబుక్కున లగేజ్ లాగే క్రమంలో మొత్తం కాలు మీద నుంచి లాగేసరికి లగేజ్ వెయిట్‌కి అతనింకా గట్టిగా గుర్రుమంటూ ఆర్ యూ బ్లైండ్ అని అరుస్తూ ఆమెని చూస్తూ ఉండిపోయాడు. విరాట్ పదరా క్యాంటీన్‌కి పోదాం. అక్కడ నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఉదయం కూడా ఏమీ తినలేదు. కడుపులో ర్యాట్స్ రేస్ జరుగుతుందంటూ ఫ్రెండ్స్ రావడంతో ఆమె తన కాలు పచ్చడి చేసిందన్న విషయం మర్చిపోయి ఆమెని చూస్తూనే మిగిలిన ఫ్రెండ్స్ కోసం వెళ్ళిపోయాడు విరాట్. కర్ణ యథావిధిగా ఆఫ్టర్‌నూన్ వరకు క్లాసెస్ అటెండ్ అయ్యి, ఇక మధ్యాహ్నం వాలీబాల్ ప్రాక్టీస్‌కి వెళ్తూ, విరాట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్తూ దీక్షిత కన్‌ఫ్యూజ్డ్ ఫేస్‌తో కనిపించడంతో హూ ఆర్ యూ? ఏం కావాలి నీకు? అని అడగడంతో నేను న్యూ జాయినింగ్ అండి. కాలేజ్ హాస్టల్ బావుంటుందా? బయట హాస్టల్ బాగుంటుందా? ఎవరైనా చెప్తారేమోనని వెయిట్ చేస్తున్నానని బిక్కమొహం వేయడంతో కాలేజ్ హాస్టల్ చాలా కాస్ట్‌లీ. నార్మల్ రూమే 50,000 ఉంటుంది. నిన్ను చూస్తే ఆ ఫీజ్ అఫోర్డ్ చేసేలాగా అనిపించట్లేదు. బెటర్ బయట హాస్టల్ తీసుకో. 5-6K మాత్రమే ఉంటుందని చెప్పి బైక్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కర్ణ మాటలకి వెంటనే థ్యాంక్స్ అండి అని దీక్షిత చెప్పబోయే సమయానికే కర్ణ గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళిపోవడంతో అదేంటి థ్యాంక్స్ కూడా చెప్పనివ్వకుండా వెళ్ళిపోయారు. సరేలే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది కదా అని అనుకుంటూ బయటికి వెళ్ళబోతుంటేనే కడుపులో ఎలకలు పరిగెట్టడం మాత్రమే కాకుండా కప్పలు గుర్గురు అని సౌండ్ కూడా చేయడం మొదలుపెట్టాయి. అమ్మో! ఇప్పుడు రోడ్డు మీద పడి హాస్టల్ వెతుక్కుని నేను భోజనం చేసేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అప్పటి వరకు ఆకలి తట్టుకోలేను. పోనీ అమ్మ పంపించిన జంతికలు అవి తినాలనుకున్నా. అవి ఎక్కడో లగేజ్ అడుగున పెట్టింది. ఇప్పుడు ఆ సంత మొత్తం బయటికి తీస్తే నన్నొక పిచ్చిదానిలాగా చూస్తారు. పైగా అందరూ బాగా డబ్బున్న వాళ్ళ పిల్లల్లాగా ఉన్నారు. ఇక్కడ నేను ఆ ఊరి సంత అంతా బయటకి తీస్తే తర్వాత నన్నొక ఆట ఆడుకుంటారు అనుకుంటూ క్యాంటీన్ ఎక్కడ ఉందో కనుక్కొని అటువైపు ఆ లగేజ్‌ని మోసుకుంటూ దారి తీసింది.
క్యాంటీన్‌లోకి వెళ్ళేసరికి కొత్త కొత్త రకాల డ్రింక్స్‌తో, కొత్త కొత్త రకాల ఫుడ్స్‌తో నిండిపోయిన టేబుల్స్ వైపు చూసి, దాంట్లో నాకు నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పిజ్జా, బర్గర్ లాంటివి తెలుసు. ఇంకా చాలా కొత్త ఐటెమ్స్ ఉన్నాయని అనుకుంటూ, లగేజ్ ఈడ్చుకుంటూ వెళ్లి ఒక టేబుల్ దగ్గర పెట్టి ఫుడ్ కోసం వెళ్లి తిరిగొచ్చేసరికి, తన బ్యాగ్ ఎవరో విప్పదీసి చూస్తూ కనిపించడంతో ప్లేట్ అక్కడ పెట్టి అయోమయంగా చూసింది. డబ్బులు, ఫుడ్డేమైనా తీస్తున్నారేమోనని కంగారు పడి చూస్తే, తన కొన్ని థింగ్స్ అన్నీ బయటపెట్టి దాని మీద జోక్స్ వేసుకుంటున్న అబ్బాయిలు, అమ్మాయిలు కనిపించడంతో, "మీకు మేనర్స్ లేదా? అసలు ఒకరి పర్మిషన్ లేకుండా బ్యాగ్ ఎలా ఓపెన్ చేస్తారని?" దీక్షిత కోపంగా అడగడంతో, క్యాంటీన్ ఎంత నిండుగా ఉన్నా ఫుడ్ ఐటెమ్స్ తప్ప వేరే ఏ వస్తువులు ఉండవు కాబట్టి ఆమె వాయిస్‌కి రీసౌండ్ వచ్చింది. దాంతో అందరి ఫోకస్ దీక్షిత వైపు తిరిగేసరికి పక్కన అమ్మాయి చేతిని తన చేతిలోకి తీసుకుని తెగ ముచ్చట్లు పెడుతున్న విరాట్ దృష్టి కూడా దీక్షిత వైపుకు టర్న్ అవ్వగా ముఖం చిట్లించుకుని చూస్తూ ఈ పిల్లేంటి ఇక్కడ ఉందని అనుకుంటూ ఉంటే తనెవరో నీకు తెలుసా అని అడిగింది పక్కన కూర్చున్న అమ్మాయి కంగారుగా విరాట్కి నచ్చేసిందేమోనని. ఇందాక లగేజ్‌తో నా కాలు పచ్చడి చేసింది. అప్పుడు నిన్ను చూడాలన్న తొందరలో ఉండి పెద్దగా పట్టించుకోలేదని అనేసరికి, ఆ అమ్మాయి సిగ్గుతో మెలికలు తిరుగుతూ ఉంటే, వీడేం మాట్లాడినా వాళ్ళెందుకురా అన్ని మెలికలు తిరుగుతారు అని ఒక్కరూ పడని ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న విరాట్ ఫ్రెండ్స్ అందరూ బుర్ర గొక్కున్నారు. హేయ్! ఏంటి నోరు లేస్తుంది? ఇది మా కాలేజ్. మాకు నువ్వు మేనర్స్ గురించి చెప్పక్కర్లేదని వాళ్ళు పొగరు చూపించడంతో, అయితే మీరు నాతో మాట్లాడాలి. ఇంకొకరి వస్తువులు ముట్టుకోకూడదు కదా అని వాళ్ళ చేతుల్లో నుంచి విసురుగా తన వస్తువులు లాగేసుకొని సర్దిపెట్టి, ఛీ! ఏదో ఎడ్యుకేషన్ కోసం అని వచ్చాను కానీ ఇంత పిచ్చోళ్ళు ఉంటారని అనుకోలేదు అని లగేజ్ అంతా సర్దుకొని వెళ్ళబోతుంటే, ఓయ్! ఎవరిని పిచ్చోళ్ళు అంటున్నావు? అన్న గొంతుకి పక్కకి తిరిగి చూసేసరికి 6 అడుగుల కటౌట్ ఎదురుగా కనిపించడంతో తన లగేజ్ తొక్కి పచ్చడి చేసిన క్యాండిడేట్ అతనే అని అర్థమై రెప్పలు రెపరెపలాడించింది దీక్షిత. కర్ణ ప్రాక్టీస్ కోసం అకాడమీకి వెళ్ళేసరికి హలో రా మామ అని అంటూ తన టీమ్మేట్స్ మొత్తం రావడంతో లంచ్ చేశారా ప్రాక్టీస్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అని అడుగుతూ తన ఎక్విప్మెంట్ అంతా బయటకు తీసుకుంటుంటే హలో కర్ణ నువ్వు సూపర్ హ్యాండ్సమ్గా ఉంటావు సూపర్గా ఆడతావని చెప్పినా మా ఫ్రెండ్స్ నమ్మలేదు సో చూపించి ప్రూఫ్ చేద్దామని మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను అంటూ వయ్యారంగా లేడీస్ వాలీబాల్ టీంలో ఆడే సీమా రావడంతో ఒక లుక్ ఇచ్చి ఇప్పుడు ఈ తొట్టి గ్యాంగ్తో ముచ్చట్లు పెట్టేంత టైం అండ్ తీరిక నాకు లేవు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నా ప్రాక్టీస్కి టైం అవుతుంది నువ్వెలా ప్రాక్టీస్ చేయకుండా అక్కడ టైం పాస్ చేస్తావు అందరూ నీలాగే ఉంటారా అని సీరియస్ అయ్యాడు. అదేంటి మా దగ్గర నువ్వంటే పడి చచ్చిపోతాడు నిన్నే చూస్తూ ఉంటాడని చెప్పావు ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడని ఆమె ఫ్రెండ్స్ అందరూ ఆమె వైపు తిరిగి అడిగేసరికి సీమ మొహం తెల్లగా పాలిపోయి ఏం చెప్పాలో అర్థం కాక ఏడుపు మొహం వేయడంతో ఒక ఐబ్రో రైజ్ చేసి బాల్ని చేతిలో అటు ఇటు స్లోగా తిప్పుతూ అలా చెప్పావా అని కర్ణ షార్ప్గా అడగడంతో సీమ పై ప్రాణాలు పైనే పోయాయి. అంటే బిల్ అని నోట్లోని గొణుక్కుంటున్న సీమ మాటలు వినిపించట్లేదు. గట్టిగా చెప్పు అని కర్ణ మరొకసారి గంభీరంగా అడగడంతో బిల్డప్ కోసమని అలా చెప్పాను. వాళ్ళ ముందైతే నువ్వు కాస్త నార్మల్‌గా మాట్లాడతావని అనుకున్నానని చెమటలు పడుతుంటే వాటిని కంగారుగా తుడుచుకుంటూ చెప్పడంతో కోచ్ అని కర్ణ అరవడంతో కోచ్ పరిగెత్తుకొచ్చాడు. తనకి కావాల్సింది బాయ్ ఫ్రెండ్. వాలీబాల్ ప్రాక్టీస్ కాదు. నేనిక్కడ ప్రాపర్ కోచింగ్ దొరుకుతుందని వచ్చాను కానీ, ఇలాంటి డిస్టర్బెన్స్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం నేను ఇంకొక అకాడమీ వెతుక్కోవడానికి ఎక్కువగా టైం తీసుకోనని చెప్పడంతో, సారీ కర్ణ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పడంతో, నేను తనని కేర్ తీసుకోమని చెప్పలేదు. ఇక్కడి నుంచి బయటికి పంపించమని చెప్తున్నానని సీరియస్ అవ్వడంతో, అదే చెప్తున్నానని కోచ్ వాళ్ళ వైపు కోపంగా చూసి కమ్ విత్ మీ అని పళ్ళు కొరుకుతూ తీసుకువెళ్ళిపోయాడు.
నిన్ను వదిలిపెట్టను కర్ణ. ఏ నోటితో అయితే నన్ను వద్దని పంపించేశావో అదే నోటితో నన్ను బ్రతిమలాడుకుంటావు అనుకుంటూ వెళ్ళింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.